శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 11వ అధ్యాయము. సాయి సగుణ బ్రహ్మ స్వరూపుడు. డాక్టర్ పండిత్ గారి పూజ. హజీ సిద్దీక్ ఫాల్కే. పంచభూతములు స్వాధీనము. ఈ అధ్యాయములో సాయి సగుణ బ్రహ్మముగా నవతరించిన సాయి ఎట్లు పూజింపబడిరో, వారు పంచభూతములనెట్లు స్వాధీనమందుంచుకొనిరో వర్ణింతును. సాయి సగుణ బ్రహ్మ స్వరూపము. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింపవచ్చును. ఒకటి నిర్గుణ స్వరూపము, రెండు సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము గలదు. రెండు స్వరూపములను బ్రహ్మవే. మొదటి దానిని కొందరు పూజింతురు, రెండవ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు, కావుల దానినే అనుసరింపవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారముతో ఉన్నాడు, కావున భగవంతుణ్ణి కూడా ఆకారముతో ఉన్నట్లుగానే భావించి పూజించుట సులభము, సహజము. మన భక్తి ప్రేమలు కొన్నాళ్ల వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మమును పూజించినగాని వృద్ధి చెందవు. రానురాను ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు కరబ్రహ్మమును పూజించుటకు దారితీయును. విగ్రహము యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, మీరు, బ్రహ్మము, ఈ 7 పూజింపదగినవి. కాని సద్గురు వీని అన్నిటికంటే సుత్కృష్టుడు. ఈ సందర్భంలో సాయినాథుని మననము ధ్యానించదము. వారి నిర్మోహమునకవతారము, పరమభక్తులకు ఆశ్రయస్థానము. మనకు వారి వాక్కులయందు గల భక్తియే ఆసనము. మన కోరికలన్నీయూ నిరసించుటయే సంకల్పము. అంటే పూజ ప్రారంభించి పూర్తి చేసిదమను మనోనిశ్చయము. కొందరు సాయిబాబా భగవద్భక్తుడనిదరు, కొందరు మహాభాగవతుడందురు. కాని మాకు బాబా భగవంతుని అవతారమే. వారు తప్పు చేసిన వారిని క్షమించువారు, ఎన్నడూ కోపించువారు కారు. సూటిగను నెమ్మదిగను ఓర్పు కలిగి సంతుష్టిగా ఉండువారు. శ్రీ సాయిబాబా ఆకారముతో ఉన్నప్పటికీ నిరాకార స్వరూపులు. వారు ఎల్లప్పుడూ ఉద్రేకము, అభిమానము లేకుండా నిత్యముక్తులుగా ఉండువారు. గంగానది సముద్రమునకు పోవు మార్గమందు వేడిచే బాధపడు జీవులకు చల్లదనము కలుగచేస్తూ, చెట్లకు చేమలకు జీవకలనిస్తూ అనేకుల దాహమును తీర్చుచున్నది. అట్లనే సాయి వంటి యోగులు తమ జీవనము తాము గడుపుచూ తక్కిన వారందరికి సుఖమును, ఓర్పును ప్రసాదిస్తున్నారు. భగవద్గీతయందు శ్రీకృష్ణుడు యోగి తన ఆత్మయనియు జీవత్ప్రతిమయనియు తానే వారనియు వారే తాననియు నుడివియున్నాడు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయి రూపముగా నవతరించెను. శృతులు బ్రహ్మమును ఆనందస్వరూపముగా వర్ణించుచున్నవి. అంటే తైత్తిరీయ ఉపనిషత్తు. ఈ సంగతి ప్రతిరోజు పుస్తకములందు చదువుచున్నాము. కాని భక్తులు ఈ పరబ్రహ్మ స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమైన బాబా ఎవరిని ఆశ్రయించి ఉండలేదు. వారి ఆసనము కొరకు గోనె సంచును ఉపయోగించిరి. వారి భక్తులు దానిపై చిన్న పరుపు వేసి వీపు ఆనుకొనుటకు చిన్న బాలీసును సమకూర్చిరి. బాబా తన భక్తుల అభిప్రాయం నెరవేర్చును. వారి ఇష్టానుసారం తనను పూజించుటకు ఎట్టి అభ్యంతరము చూపకమండిరి. కొందరు చామరములతో, విసనకర్రలతో విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారి చేతులను, పాదములను కడుగుచుండిరి. కొందరు చందలము, అత్తరు పూయుచుండిరి. కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించున్నట్లుగాని కాన్పించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినా వారే ఉండువారు. వారి భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వము ప్రతిరోజూ అనుభవించుచుండేవారు. సర్వాంతర్యామి అయిన ఈ సద్గురువుకు మా వినమ్ర సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండిత్తుని పూజ.
తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిత్ బాబా దర్శనమునకై షిరిడీ వచ్చాడు. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను. అతన్ని దాదా భట్కేల్ వద్దకు కొమ్మని బాబా చెప్పెను. అట్లనే డాక్టర్ పండిత్ దాదా భట్ వద్దకు పోయాడు. దాదా భట్ అతన్ని సగౌరవముగా ఆహ్వానించెను. దాదా భట్ బాబాను పూజించుటకై పూజా సామగ్రి పళ్లముతో మసీదులో ఉన్న బాబా వద్దకు వచ్చెను. డాక్టర్ పండిత్ కూడా అతని వెంట వచ్చెను. దాదా భట్ బాబాను పూజించెను. ఇంతవరకు ఎవరునూ బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు. ఒక మహాల్సపాతియే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను. కాని ఈ అమాయక భక్తుడైన డాక్టర్ పండిత్ దాదా భట్ యొక్క పూజా పళ్ళెములందు తీసుకొని ఆ చందనమును బాబా నుదుటిపై త్రిపుండాకారముగా వ్రాసెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా మాటయినా ఆడక ఊరకుండెను. ఆనాడు సాయంత్రము దాదా భట్ బాబాను ఇట్లడియెను, బాబా, ఎవరైనా నుదుటిపై చందనము పూయుదుమన్నా నిరాకరించేవే. డాక్టర్ పండితు రాయగా ఈనాడే ఏల ఊరకుంటివి? అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను. డాక్టర్ పండిత్తుని గురువు రఘునాథ మహారాజు, ధోపేశ్వర్ నివాసి. వారిని కాకాపురాణికని కూడా పిలుస్తారు. డాక్టర్ పండిత్తు నన్ను తన గురువుగా భావించి తన గురువునకు నరించినట్లు నా నుదిటిపై చందనము పూశాడు. కాబట్టి నేను అడ్డు చెప్పలేకపోయాను అనెను. దాదాభట్ డాక్టర్ పండిత్తుని ప్రశ్నించగా డాక్టరు బాబాను తన గురువుగా భావించి తన గురువునకు నరించినట్లు బాబా నుదిటిపై త్రిపుండ్రమును వ్రాసితినెనను. భక్తుల ఇష్టానుసారము తనను పూజించుటకు బాబా ఒప్పుకొనెనను. ఒక్కొక్కసారి బాబా మిక్కిలి వింతగా ప్రవర్తించువారు. ఒక్కొక్కసారి పూజాద్రవ్యాల పళ్ళ్యాన్ని విసిరివేసి కోపానికి అవతారం వలె గనిపించుచుండెది. అట్లయైతే బాబాను సమీపించువారు ఎవరు? ఒక్కొక్కసారి భక్తులను దిట్టుచుండెది. ఒక్కొక్కసారి మైనం కంటే మెత్తగా గనిపించుచుండెది. ఇంకొకసారి క్షమాశాంతముల ప్రతిమవలే గనిపించుచుండెది. బయటికి కోపంతో వణికి ఎర్ర కండ్లు ఇటూ అటూ త్రిప్పినప్పటికీ మాతృప్రేమానురాగముల ప్రవాహము వలే ఉండుచుండెది. అప్పుడు తన భక్తులను పిలిచి ఇట్లనెను, భక్తులను కోపించినట్లు తానెన్నడూ ఎరిగి ఉండలేదు. తల్లులు బిడ్డలను తరిమివేసినట్లయితే సముద్రము నదులను తిరుగగొట్టినచో బాబా తన భక్తులను నిరాదరించును. భక్తుల యోగక్షేమములను ఉపేక్షించును. బాబా తన భక్తుల సేవకులమనిరి. భక్తుల వెంటనే ఉండివారు కోరినప్పుడెల్లా ఓహో అని సమాధానమిచ్చుటయేగాక వారి భక్తి ప్రేమలను కాంక్షించుచుండెనని చెప్పిరి. హాజీ సిద్దిక్ ఫాల్కే అను భక్తుడు బాబా ఎప్పుడు ఏ భక్తుని ఆశీర్వదించును ఎవరికీ తెలియదు. అది వారి ఇష్టమీద ఆధారపడి ఉండది. హాజీ సిద్దిక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. చావడి ఉత్తర భాగంలో బస చేశాడు. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుండేవాడు. 9 నెలల వరకు బాబా వానిని ఉపేక్షించెను. మసీదులో పాదం పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి అసంతృప్తి చెందెను. ఏమి చేయుటకు అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొందరు ఓదార్చారు. శ్యామా అనే భక్తుని ద్వారా బాబా వద్దకెగుమని సలహా ఇచ్చిరి. శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అయిన నందీశ్వరుని వద్ద వెళ్ళినట్లు బాబా వద్దకు మాధవరావు దేశపాండే శ్యామా ద్వారా వెళ్ళమని చెప్పిరి. ఫాల్కే దానిని ఆమోదించెను. తన తరువున మాట్లాడమని శ్యామాను వేడుకొనెను. శ్యామా దానికి సమ్మతించెను. సమయం కనిపెట్టి బాబాతో ఇట్లనెను, బాబా, ఆ ముదుసారి హజీని మసీదులో కాలు పెట్టనివ్వే. అనేక మంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు. వాని నేల ఆశీర్వదించవు. బాబా ఇట్లని జవాబు చెప్పెను, శ్యామా, విషయాలను గ్రహించే శక్తి నీకు లేదు. నీవు చిన్నవాడవు. అల్లాహ్ ఒప్పుకొనకపోతే నేనేమి చేయగలను? వారి కటాక్షము లేకుండా మసీదులో పాదం పెట్టగలిగిన వారు ఎవరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ నూతికి దగ్గర ఉన్న ఖాళీ పాతకు రాగలడేమో అడుగు. శ్యామా పోయి కనుగొని హజీ అందుకు సమ్మతించనని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలోనివ్వగలడేమో కనుగొనుమని తిరిగి బాబా అడిగెను. శ్యామా వెంటనే పోయి జవాబు తెచ్చెను. 4 లక్షలు కూడా ఇచ్చునటికి సిద్ధంగా ఉన్నాడని బదులు చెప్పెను. సరే, మరలపోయి వానిని ఇట్లడుగుము, మసీదులో ఈనాడు మేకను కోస్తాడు. వానికి దాని మాంసము కావలనో, రొండి కావలనో, కప్పూరములు కావలనో కనుగొనుము. మసీదులో ఉన్న మట్టి పాత్రలో ఉన్న చున్న ముక్కతో సంతుష్టి దెందెదనని హాజీ చెప్పెనని శ్యామా బదులు చెప్పెను. ఇది వినగానే బాబా మిగుల కోపించి మసీదులోని మట్టి పాత్రలు కులంవి విసిరవేసి తిన్నుగా చావిడలో ఉన్న హజీ వద్దకు పోయి కఫీనీని పైకెత్తి ఇట్లనెను,
మహనీయునివలే ఏల నటిస్తున్నావు, తెలిసినవాడివలే ఏల కూయుచున్నావు, ముసలి హాజీవలే నటిస్తున్నావేమి, ఖురాన్నిట్లే పారాయణ చేస్తున్నావా, మక్కాయాత్ర సాగించి తినని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా? ఇట్లు తిట్టినందుకు హాజీ గాబరాపడి బాబా మసీదుకు పోయాడు. కొన్ని గంపల మామిడి పండ్లను కొని హాజీకి పంపెను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టెను. అప్పటి నుండి హాజీ తనకిష్టవచ్చినప్పుడు ఇలా మసీదులోనికి వచ్చుచుండెను. బాబా ఒక్కొక్కసారి వానికి డబ్బు ఇచ్చుచుండెను. బాబా దర్బార్లో వానిని కూడా చేర్చుకునిరి. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనమైనవిని తెలుపు 2 విషయాలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగింతును. 1. ఒకనాడు సాయంత్రము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రంగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపటిలోనే నేల ఎంతా నీటిలో మునిగెను. జీవకోటులన్నీ, పక్షులు, జంతువులు, మనుషులు మిక్కిలి భయపడి తలదాచుకొనుటకు అందరూ మసీదులో ప్రవేశించెను. షిరిడీలో అనేక స్థానిక దేవతలు ఉన్నా వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ తుఫానును ఆపివేయుటని బాబాను వేడుకొనిరి. బాబా వారి భక్తికి మెచ్చెను. బాబా మనసు కరిగెను. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఇట్లు గర్జించెను, ఆగు, ఆగు, నీ కోపాన్ని తగ్గించు, నెమ్మదించు. కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయెను. చంద్రుడు ఆకాశమున గనిపించెను. ప్రజలందరూ సంతుష్టి చెంది వారి వారి గృహములకు బోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంట యపరిమితముగా లేచెను. మసీదు వెన్నుపట్టీల వరకు పోవునట్లు గనిపించెను. మసీదులో కూర్చున్న వారికేమి చేయుటకు తోచకుండెను. బాబాతో దునిలో నీళ్లు పోయుమని గాని, మంటలు చల్లార్చుటకు మరేమైనా సలహానిచ్చుటకు గాని వారు భయపడుచుండిరి. ఏమి జరుగుచున్నదో బాబా వెంటనే గ్రహించెను. తమ సటకాను పొట్టి కర్ర దీసి దగ్గరనున్న స్తంభముపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అనిరి. ఒక్కొక్క సటకా దెబ్బకు మంటలు తగ్గి దిగిపోవచ్చు. కొన్ని నిమిషంలలో దుని చల్లబడి మామూలుగా నుండు దానివలే శాంతించెను. ఇట్టివారు భగవదవతారమైన శ్రీ సాయినాథుడు వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినెల్ల రక్షించును. ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు. అంతేకాక సాయి యందే అభిరుచి, భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీయూ నెరవేరును. తుదకు కోరికలను విడచినవారై మోక్షమును సంపాదించెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతిః శాంతిః శాంతిః. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు.